అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఎప్పటికీ కూడా హిందుత్వానికి వ్యతిరేకమే. అది ప్రజలందరూ కూడా గుర్తించాలా. వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళు హిందుత్వాన్ని అంగీకరిస్తారేమో కానీ వారి కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా హిందుత్వాన్ని అంగీకరించరు. హిందువుల యొక్క మనోభావాలకి వాళ్ళు విలువ ఇవ్వరు. ఇది బహిరంగ రహస్యం. కాకపోతే ఇది బహిరంగ రహస్యం అయినా కానీ వైసీపీ కార్యకర్తలు ఇది బయటకు చెప్పలేని పరిస్థితి వాళ్ళది. 100% తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ వెధవలు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఇంకో గుండురెడ్డి ఉంటాడు, వీళ్ళకే దక్కుతుంది. ఇలాంటి లుచ్చానా కొడుకులు ఏ చౌసు వస్తారో తెలియదు కానీ వీళ్ళకి మళ్ళీ సాక్ష్యాలు అడుగుతారు, వీళ్ళకి రుజువులు చూపించాలంట. నేషనల్ మీడియాలో వీళ్ళు చేసిన పాపాలని క్వశ్చన్లు అడుగుతూ ఉంటే వీళ్ళు సమాధానాలు చెప్పలేక తప్పించుకుంటున్నారు ఈ యాదవులు, వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. మీరు సిబిఐని మేనేజ్ చేయొచ్చు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ని మేనేజ్ చేయొచ్చు, విచారణ సంస్థలను కూడా మేనేజ్ చేయొచ్చు. మీ కాడని డబ్బులు ఉన్నాయి సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీకు హ్యాపీగానే ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు దేవుడి నుంచి మీరు గ్యారంటీగా తప్పించుకోలేరు. మీ నాన్నగారు తప్పించుకున్నాడా చెప్పండి? ఈ విషయం ప్రజల్లోకి రానియకుండా ఉండటానికే అంబటి రాంబాబు గారిని చేత చంద్రబాబు గారిని బూతులు తిట్టించాడు. అదొక కాంట్రవర్సీ అయింది. ఆయనేమో రెడ్ బుక్కి నా ఇంటి కుక్క కూడా భయపడదన్నాడు. సార్ వెళ్ళి జైల్లో కూర్చున్నారు. ఒక 2 నెలలో 3 నెలలో లెక్కలు చేసుకోవాలి అక్కడ. అంబటి రాంబాబు గారు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైలుకి పోతున్నారు. నెక్స్ట్ పేరు నాని గారు ఏమో పాప, ఆయన కూడా తెగ చించుకుంటాడు మా జగనన్న మా జగనన్న అని చెప్పి. మీ జగనన్న హయాంలో కాపులకి ఏం చేశాడో అది చెప్పాలి ఈ పెద్ద మనుషులందరూ కూడా. ఎస్పెషల్లీ మా ముద్రగడ పద్మనాభరెడ్డి నాయుడు గారు, పేర్ని నాని నాయుడు గారు, అంబటి రాంబాబు నాయుడు గారు, వీళ్ళే చెప్పాలా. మీ బతుకులకి పవన్ కళ్యాణ్ తిట్టం తప్పితే మీరు చేసి వచ్చింది ఏమైనా ఉందంటారా? సిగ్గు, శరణం, మానం, అభిమానం మీ మొహాలు ఏమైనా తెచ్చాయా? అమ్మోడికి కాపోడికి ఎలా ఫిట్టింగ్ పెడదామని మీరు ఆలోచనలు చేయడం తప్పితే మీ మొహానికి ఇంకేమైనా తెచ్చిందా? ఇప్పుడు కూడా చూడండి, 2029లో అధికారంలోకి నేను వస్తే నేను రాష్ట్రాన్ని ఈ విధంగా బాగు చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కార్యవర్గంలోని నాయకులు కానీ ఎవరు చెప్పట్లా. రపా 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 అంటున్నారు అంతే. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలను చంపేస్తాం, నాయకులను అరెస్టు చేసేస్తాం, రాష్ట్రంలో విధ్వంసం చేసేస్తాం అని చెప్తున్నారు అంతే. నేను రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తాను, ఉన్న 29 రాష్ట్రాల్లో నా రాష్ట్రాన్ని మొదటి స్థానంలోకి వచ్చే విధంగా నేను కష్టపడి పనిచేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లా, వాళ్ళ నాయకులు చెప్పట్లా ఎవడో కూడా. వీళ్ళకి ఇది కాదు ముఖ్యం, వీళ్ళకి అధికారం ముఖ్యం. అధికారాన్ని ఉపయోగించుకొని డబ్బులు వెనకేసుకోవడం అన్నదే ముఖ్యం ఈ శుద్ధపోసలకి. వీళ్ళు మళ్ళీ వితండవాదం చేయటం, అసత్య ప్రచారాలు చేసుకోవటం, వీళ్ళ తర్వాత ఎవడైనా సరే. 100% వైసీపీ పార్టీ హిందుత్వానికి వ్యతిరేకము. ఇది హిందువులందరూ గమనించాలి కూడా. 2019 నుంచి 24 వరకు హిందూ దేవాలయాలపైన దాడులు జరిగినాయి, రథాలు తగలబెట్టారు.
తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదమే కాదు, శ్రీశైలం కాణిపాకం ఇలాగా నెయ్యి సరఫరా చేసిన ఎన్ని చోట్ల ఆ నెయ్యి కల్తీ జరిగిందో. అది కల్తీ కూడా కాదు, అసలు దాంట్లో నెయ్యే లేదు అని తేల్చి చెప్పేశారు. ఆ తిరుమలలో పనిచేసిన ఒక వెధవ గుండు రెడ్డి ఒకడు ఉన్నాడు. ఇంకొక వారంలో పెళ్ళనగా వాడి కొడుకు చచ్చాడు. వాడికి దేవుడు వేసిన శిక్ష ఇదే. కొడుకు పెళ్ళనగా ఒక వారం ముందు చచ్చిపోవటం. మీరు ఇప్పుడు తప్పించుకోవచ్చు సార్. భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మీరు అనుభవించే రోజు వస్తుంది. సుధపోస గారు తప్పకుండా మీరు అనుభవిస్తారు. హిందువులు ఇప్పుడైనా మేల్కొంటే చాలా మంచిది. బీజేపీ పార్టీ ఇప్పటికీ కూడా డబుల్ గేమే ఆడుతుంది. జగనన్ననే వెనకేసుకొస్తుంది. అది కూడా గమనించాలి జనాలందరూ కూడా. బీజేపీది ఎప్పటికీ డబుల్ గేమే. సింహం సింగిల్గా వచ్చింది అంటారు కదా. 2019లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం అని చెప్పి నరేంద్ర మోడీకి వెనుదిరిగి ఆయన ఎదిరించాడు. ఆయన ఎదిరించిన మొనగాడు చంద్రబాబు నాయుడు. ఆ టైంలో ఎదురు తిరగటం వల్లనే ఆయన ఓడిపోయాడు. ఆయన ఎందుకు ఎదురు తిరిగాడు? రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేశారు అన్న ఉద్దేశంతో ఆయన ఎదురు తిరిగాడు. ఏది ఇప్పుడు మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక స్టేటస్ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ పార్టీకి కానీ నరేంద్ర మోడీకి కానీ వ్యతిరేకంగా ఈ సింహాన్ని ఏదైనా మాట్లాడమని చూద్దాం. ఇది సింహం కాదు, గ్రామసింహం అంటారు దీన్ని. వీళ్ళకి రాష్ట్రం బాగుపడటం అనేది ఇష్టం లేదు. వీళ్ళకి ఎంతసేపటికి అధికారమే కావాలి, దోచుకోవటం, దాచుకోవటం. ఇకనైనా కానీ హిందువులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళు రెడ్డిస్ కావచ్చు, ఇంకో కులం కావచ్చు, ఎవరైనా సరే ఆలోచించండి. ఇది యథార్థం జరిగినది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించిన ఘనత, హిందూ దేవాలయాల్ని నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈయన అధికారంలో ఉన్నప్పుడు అన్యమత ప్రచారం ప్రతి చోట జరిగింది, ప్రతి పల్లెటూరులోనూ జరిగింది. హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులు ఎందుకు పనిచేయాలండి? ఈ పాస్టర్లు ఉంటారు, హిందువుల యొక్క ప్రసాదాన్ని తినొద్దు, హిందూ గుళ్ళకి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తారు. మరి వీళ్ళే చెప్పచ్చు కదా, హిందూ దేవాలయాల్లో మీరు పనిచేయొద్దు బాబు అని చెప్పి మీరే చెప్పచ్చు కదా, ఈ పాస్టర్లే. జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏందయ్యా అంటే అప్పట్లో హిందువులందరినీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా మార్చి వాళ్ళ ఓట్లు ఈయనకు పడేటట్టు చేసుకుందామని చెప్పి చేసే ప్రయత్నం చేశాడు ఆయన. బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది. నరేంద్ర మోడీ గారి ఫుల్ సపోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని అందరికీ అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్క హిందువుకి అర్థమవుతుంది. సార్ ఇప్పుడు మీకు రోజులు బాగున్నాయి సార్, మీది కాని రోజు ఒకటి వస్తుంది చూసారా, అప్పుడు మీరు అనుభవించక తప్పదు, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. జై తెలుగుదేశం, జై చంద్రన్న, జై గోనమల్ల కోటేశ్వర గారు.